నా భర్తకు నేను ప్రెజెంట్ చేసిన బ్రేస్లెట్ని నేనే కొట్టేసినట్టు నాపై దొంగ అనే ముద్ర వేసి నన్ను అవమానించి ఇంట్లోంచి పంపించేద్దామనుకున్నావా మహాలక్ష్మి? నీ ఎత్తుని నా మేనకోడలు సీత చిత్తు చేసి నా పరువు గౌరవం కాపాడింది. నేనిక్కడుండే 10 రోజుల్లో నిన్ను పతనం చేసి నువ్వు నాకు చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకుంటాను. మహా, ఇక్కడేం చేస్తున్నావు? పద భోంచేద్దాం. ఆకలేస్తుంది మహా, త్వరగా తినేద్దాం పదా. మీకసలు ఎలా ఆకలేస్తుంది? ఎలా తినబుద్దవుతుంది? నాకు కడుపు రగిలిపోతోంది. ఇందాక జరిగిన దాని గురించేనా? వదిలే మహా, పొరపాటున ఏదో జరిగింది. నువ్వు అందరి ముందు అర్చనను కొట్టినందుకు నేనేం ఫీల్ కావట్లేదు వదినా. మీరు కూడా ఫీల్ అవ్వకండి. నేను అందుకు ఫీల్ అవ్వడం లేదు. ఆ సీత మనల్ని దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. దాన్ని మనం ఏం చెయ్యలేకపోతున్నాం. పందెంలో ఓడించి సీతని ఇంట్లోంచి పంపించేసి మధు రామ్లని ఒకటి చేద్దామనుకుంటే ఆ విద్యాదేవి వచ్చి అంతా నాశనం చేసింది. సీతని గెలిపించి మన ఇంట్లో నుంచి మధుని పంపించేసింది. ఏదో ఒకటి చేసి టీచర్ని ఇంట్లోంచి పంపించేద్దాం అనుకుంటే ఆ సీత మన ప్లాన్ అంతా నాశనం చేసింది. ఆ టీచర్ని ఇంకా 10 రోజులు ఇక్కడే ఉండేలా చేసింది. మనకి ఇన్ని ఎదురు దెబ్బలు తగులుతుంటే మీకు ఎలా ఆకలేస్తోంది? డోంట్ వర్రీ మహా, ఎలాగోలా మళ్ళీ మధుని వెనక్కి తెచ్చుకుందాం. ఆ ప్రయత్నం కూడా జరిగిపోయింది జన. మధు వెనక్కి రావడానికి శేష మీరా అంటోంది. ఏంటి మహా, నువ్వు చెప్పినా మధు మన ఇంటికి రాను అందా? రాదంట. అక్కడే ఆ మురికి కూపంలో, ఆ చెత్తలో, ఆ సూర్యతోనే ఉంటుందంట. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు మధు. మధు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది మహా? మధుకి మన మీద నమ్మకం పోయింది. సీత అంటే భయం పుట్టింది. మనం ఉండగా సీత మధును ఏం చేస్తుంది వదినా? మనం ఉండగానే సీత మధుని ఇంట్లో నుంచి పంపించేసింది కదా. సూర్య అంటే మధుకి ఇష్టం లేదు కదా మహా. ఇష్టం లేకపోయినా ఎంత కష్టమైనా ఆ అవిటి వాడితోనే ఉంటుందంట. ఈ అంతఃపురం వద్దంట. నువ్వు మధుకు నచ్చజెప్పలేకపోయావా మహా? చాలా చెప్పి చూశాను. తను బాగా అప్సెట్ అయ్యింది, డిప్రెషన్లోకి వెళ్ళింది. మధు రాకపోతే ఎలా వదినా? సీతను పంపించి రామ్కి ఎవరితో పెళ్లి చేస్తాం? మధు కాకపోతే మరొక అమ్మాయి. కో అంటే 1 కోటి మంది అందగత్తల్ని తీసుకొచ్చి రామ్ ముందు నిల్చోబెడతాను. సమస్య అది కాదు. సీతని ఇంట్లోంచి ఎలా పంపించాలి అన్నదే అసలైన సమస్య. అవును మహా, సీతను చూస్తుంటే అప్పుడప్పుడు నాకు కూడా భయం వేస్తోంది. అదెప్పుడు ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. పైగా రామ్ సీతకు దగ్గరవుతున్నాడేమో అనిపిస్తోంది మహా. డ్యాన్స్ పోటీలో కూడా రామ్ ప్రీతి ఉషల కాకుండా సీతను సపోర్ట్ చేశాడు. సీతకి రామ్ గజ్జలు కట్టినట్టు తెలిసింది వదినా. ఈ మధ్య సీత ఏం చెప్పినా రామ్ అది వింటున్నాడు. అంతెందుకు మహా, సీతకి సపోర్టుగా విద్యాదేవిని తీసుకొచ్చింది కూడా మన రామే. సీతని గుడికని తీసుకువెళ్ళి ఆ టీచర్ని వెంట పెట్టుకుని తీసుకొచ్చాడు. ఆ టీచర్కు నువ్వు హారతిచ్చి స్వాగతం పలికేలా చేసింది కూడా రామే. ఈరోజు సన్మానానికి కారణం కూడా మన రామే. సీతారాములు మెల్లగా ఒకటైపోతున్నారు మహా. రామ్ మన పట్టు తప్పిపోతున్నాడు. మనల్ని కాదని రామ్ ఎక్కడికి వెళ్ళడు. రామ్కి నా మాట అంటే వేదవాక్యం. కరెక్ట్ మహా, రామ్ నీ మాట జవదాటడు. సీతతో పెళ్ళ ఎన్ని రోజులైనా నువ్వు ఆగమన్నావని ఇప్పటి వరకు తన ఫస్ట్ నైట్ కూడా చేసుకోలేదు.
ఇంకా సీతారాముల తొలి రాత్రి జరగలేదా? రామ్ సీతల్ని ఒంటరిగా సీత వాళ్ళ ఊరు పంపినా, వర్షపు రాత్రిలో చలిలో చిక్కుకుపోయినా రామ్ సీతను కలిసే ఛాన్స్ తీసుకోలేదు. నిగ్రహంగా ఉన్నాడు. సీత వాళ్ళింట్లో శివకృష్ణ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తే నువ్వు తెలివిగా రామ్ని ఇంటికి రప్పించావు. ఇక్కడ కూడా రామ్ సీతలు ఒకటి కాలేదు. వాళ్ళు కలవకుండా దూరం పెట్టావు. మరి రామ్ మన వైపు ఉన్నట్టే కదా. ఇప్పటికీ ఎప్పటికీ రామ్ నేను చెప్పిన మాటే వింటాడు. కానీ సీత చాలా తెలివింది మహా. రామ్ని తన వైపు లాగేసుకుంటుంది. వాళ్ళ మధ్య ఆ తొలి రాత్రి జరిగిందంటే తర్వాత మనమేం చేయలేం. ఇన్నాళ్ళు ఇంట్లో మధుందని సీత ఆగుంటుంది. ఇప్పుడు మధు వెళ్ళిపోయింది కాబట్టి సీత హద్దులు దాటితే రామ్ని సొంతం చేసుకుంటే ఆ ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉందోదినే. సీతని నమ్మలేం. ఇన్నాళ్ళు ఎలాగోలాగా రాముని ఆపాం, కానీ సీతను ఎలా ఆపుతాం? ఆపుతాను. వాళ్ళ మధ్య తొలి రాత్రి జరగకుండా చేస్తాను. ఎలా ఆపుతావు మహా? ఇప్పుడు సీతకు ఆ విద్యాదేవి తోడయింది. తగుదునమ్మా అంటూ తను మన ఇంటి గొడవల్లో తలదూరుస్తోంది. అవును వదినా, ఆవిడ్ని కూడా మనం నమ్మలేం. ఏకులా వచ్చి మేకులా తయారైంది. సీత గాని ఆవిడతో తన తొలి రాత్రి జరగలేదని చెప్పిందనుకో, ఆమె రాముని ఒప్పించినా ఒప్పిస్తుంది. ఒప్పించడానికి ఆ విద్యాదేవి ఈ మహాలక్ష్మి కాదు. రామ్ నేను చెప్పిన మాటే వింటాడు. రామ్ నా కన్ను కొడుకు మహాలక్ష్మి. నా కొడుకు కోడలికి తొలి రాత్రి జరగకుండా చేస్తావా? చెప్తాను నీ సంగతి. ఇప్పుడే రామ్ సీతలతో మాట్లాడతాను. సీత, ఏంటి టీచర్? నిన్ను మాట్లాడుగుతాను, ఏవనుకోగా? అడగండి టీచర్. నా దగ్గర మీకు మొహమాటం ఎందుకు? ఇలా అడగొచ్చో లేదో తెలీదు. పర్వాలేదు టీచర్, చెప్పండి. అదే, నువ్వు రామ్ ఎలా ఉంటారు? దేనికా ఇంత ఇబ్బంది పడ్డారు? మేము చిలక గోరింకల్లా ఉంటాం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారే, అలా అన్నమాట. మామకు నేనంటే చాలా ఇష్టం, ఎంతో ప్రేమ. ఒక్క క్షణం నేను పక్కన లేకపోయినా ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా ఉంటాడు. నేనడిగింది బయట మీ ఇద్దరు ఎలా ఉంటారని కాదు, పడక్కదిలో ఎలా ఉంటారు అని. సారీ సీత, నేనిలా అడగకూడదు. ఈ ప్రశ్న నిన్నిబ్బంది పెడుతుందని నాకు తెలుసు. అదేం లేదు టీచర్, మీరు నా సొంత మనిషిలా అడిగారు. నువ్వు మరోలా అనుకోవట్లేదు కదా సీత? లేదు టీచర్, అందరి ముందు ఆయన నన్నెంతో అభిమానిస్తారు, ప్రేమిస్తారు. బయట ప్రపంచంలో భర్తగా నాకు ఆయన ఏ లోటు చెయ్యరు. కానీ పడక గదిలో అర్థమైంది సీత. మీ పెళ్ళయి ఇన్ని రోజులైనా మీరెందుకు ఇంకా కలవలేదు? మా పెళ్లి ఎలా జరిగిందో మీకంతా వివరంగా చెప్పాను కదా టీచర్. ఆయన మొదట చూసింది, ఇష్టపడింది మా అక్క మధుమితను. మహాలక్ష్మి అత్తయ్య కూడా మా అక్కనే కోడలిగా చేసుకోవాలనుకుంది. అలా మా ఇంటికి మామ సంబంధం వచ్చింది. కానీ అనుకోకుండా అక్క సూర్యబాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది. తప్పనిసరి నేను మామని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మహాలక్ష్మి అత్తయ్యకు మామ నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నన్ను కోడలిగా ఒప్పుకోలేదు. గడప బయటే ఆపేసింది. నేను మొండిగా నిలబడ్డాను. అత్తయ్యని ఎదిరించి ఇంట్లోకి వచ్చాను. అప్పటినుంచి నన్ను బయటికి ఎలా పంపించాలా అని అత్తయ్య ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగా మా అక్కను ఇంటికి తీసుకొచ్చి
మామతో కలపాలనుకుంది. చావైనా బ్రతుకైనా మామతోనే అని నేను పోరాటం చేస్తున్నాను. మామను నన్ను కలవకుండా అత్తయ్య అడ్డుకట్ట వేసింది. ఆయన అత్తయ్య మాటకు ఎదురు చెప్పరు. అలా అని నాతో కోపంగా ఉండరు. నన్ను ప్రేమగా చూసుకుంటారు. రామ్కు నీపై ఉన్నది ప్రేమ లేక జాలా? జాలైతే ఇన్నాళ్ళు నేను ఇంట్లో ఉండేదాన్ని కాదు టీచర్. ఆయన నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టే ఉండగలుగుతున్నాను. మరి రామ్ మొదట ఇష్టపడింది మీ అక్కనని చెప్పావు. అది నిజమే టీచర్. కానీ ఆయన సంస్కారం చాలా గొప్పది. ఎప్పుడైతే అక్క మనసులో వేరే ఉన్నారు అని తెలిసిందో అప్పుడే మామ తన ఇష్టాన్ని వదిలేసుకున్నాడు. మా అక్కకు బావకు పెళ్లి చేసింది కూడా మామే. ఇప్పుడు మామకు మా అక్క మీద గౌరవం తప్ప వేరే ఫీలింగ్ ఏం లేదు. ఆ విషయం నీకు స్పష్టంగా తెలుసా? రాముడి గురించి సీత కంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది టీచర్? ఆ రాముడిలా నా రాముడు కూడా ఏకపత్ని వ్రతుడే. అదృష్టవంతురాలివి సీత. రామ్ లాంటి గొప్ప భర్త నీకు దొరికాడు. మీ విషయంలో నా వల్ల అయ్యే సాయం ఏదైనా ఉంటే చెప్పు, తప్పకుండా చేస్తాను. ఇప్పటికే మీరు నాకెంతో సాయం చేశారు టీచర్. పిలవగానే మా ఇంటికొచ్చారు. నాకు నాట్యం నేర్పించి పోటీలో గెలిపించారు. నా కాపురం నిలబెట్టారు. మా బావను బయటికి తీసుకొచ్చి మా అక్క కాపురాన్ని నిలబెట్టారు. ఇంతకు మించి మిమ్మల్ని ఇంకే సాయం అడగలేను. నువ్వు అడక్కపోయినా నీ మంచి కోరి మనిషిగా నాకు బాధ్యత ఉంది సీత. నువ్వు రామ్ బయటి ప్రపంచానికి మాత్రమే కాదు, పడగ్గదికి కూడా భార్యాభర్తలు కావాలి. ఒక అమ్మాయి అబ్బాయి 3 ముళ్ళు 7 అడుగులతో జంట అవుతారు. తొలి రాత్రితో ఒకటవుతారు. అప్పుడే వారి వివాహ బంధం పరిపూర్ణమైనట్టు. ఆ సీతారాములకు కూడా పరిపూర్ణం కావడానికి 14 ఏళ్లు పట్టింది. వనవాసం తర్వాతే వాళ్ళు సహవాసం చేశారు. ఇప్పుడిక మీ వంతు. మీ వనవాసం కూడా ముగిసిపోవాలి. నువ్వు రామ్ ఒకటై మీ దాంపత్యం పరిపూర్ణం కావాలి. నేను మాట్లాడతాను. ఎవరివిడా? మా అమ్మలా అత్తమ్మలా ఇంత చనువుగా మాట్లాడుతోంది. నా గురించి ఇంతలా ఆలోచిస్తోంది. నాకు ఇవిడికి ఏంటి సంబంధం? రక్త సంబంధమా? కాదు. మరి దైవ సంబంధమా? నన్ను మామని ఒకటి చేయడానికి ఆ దేవుడే ఇవన్నీ పంపించాడా? లోపలికి రావచ్చా బాబు? అయ్యో, మీరు పర్మిషన్ అడుగుతారేంటమ్మా? రండి. కూర్చో బాబు. నీకిష్టమైన స్వీట్స్ తెచ్చాను, తీసుకో బాబు. థ్యాంక్స్ అమ్మా. మీరు చేసిన స్వీట్స్ అచ్చం మా అమ్మ చేసిన స్వీట్స్ లాగే ఉన్నాయమ్మా. నేను నిన్ను నా కొడుకు అనుకున్నట్టు నువ్వు కూడా నన్ను మీ అమ్మే అనుకో. మీ అమ్మ ఉంటే నీకు మంచి చెడు చెప్పుండేది. అయినా పర్వాలేదులే బాబు, అమ్మలా నేనొచ్చాను కదా. ఆ చనువు తీసుకుని నాకు తోచింది చెప్తాను, నువ్వేమనుకోగా. భలేవారమ్మా, మీరేం చెప్పాలనుకున్నా మొహమాటం లేకుండా చెప్పండి. గుళ్ళో నిన్ను సీతను చూడగానే ఆ సీతారాముల్ని చూసినట్టు అనిపించింది. నా కొడుకు కోడలు గుర్తొచ్చారు. ఆ సీతారాములు ఆదర్శ దంపతులు ఎందుకయ్యారో తెలుసా? కష్ట సుఖాలు కలిసి పంచుకున్నారు. తమ మధ్య మూడో మనిషికి తావివ్వలేదు. ఒకరినొకరు అర్థం చేసుకుని తోడుగా ఉన్నారు. వారి కథ అంతటితో అయిపోలేదు. లవకుశలను కన్నారు,
తమ ప్రేమకు ప్రతిరూపాలను కన్నారు. అలా మీరెప్పుడు పిల్లల్ని కనబోతున్నారు? ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? పిల్లల గురించి అడుగుతున్నాను. ఇంకా ఏం ఆలోచించలేదమ్మా. ఇంకెప్పుడు చేస్తారు? మీరు వయసులో ఉండగానే పిల్లలు పుట్టి పెద్దవాళ్ళైతే బాగుంటుంది కదా. అది కరెక్టే, కానీ కొన్నాళ్ళు ఆగాలనుకుంటున్నాం. ఇది నీ నిర్ణయమా లేక సీత నిర్ణయమా? అంటే మా పిన్ని చెప్పింది. మీ భార్యాభర్తల మధ్య జోక్యం చేసుకోవడానికి ఆవిడెవరు బాబు? అలా అడగండి టీచర్. నేను చెప్తుంటే మామకు అర్థం కావడం లేదు. పిల్లల్ని ఇప్పుడే కనాలా లేక తర్వాత కనాలా అన్నది భార్యాభర్తలుగా మీరు నిర్ణయించుకోవాలి, కానీ మీ పిన్ని నిర్ణయించడం ఏంటి బాబు? మా ఇంట్లో ఏదైనా మా పిన్నే నిర్ణయిస్తుంది. అందరం తను చెప్పిన మాటే వింటాం. కానీ ఇది మీ దాంపత్య విషయం బాబు. మీ పెళ్లి జరిగి కూడా చాలా రోజులైనట్టుంది. ఇన్ని రోజులు మీరు కలవకపోవడం మంచిది కాదు. దానికో కారణం కూడా ఉందమ్మా. మా పెళ్ళైన కొత్తలోనే పిన్నికి సీతకి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. కొన్ని గొడవలు కూడా జరిగాయి. ఆ పరిస్థితుల్లో పిన్ని నన్ను వెయిట్ చేయమంది. గొడవ మీ పిన్నికి సీత కానీ నీకు సీత కాదుగా. నువ్వు సీత కలవచ్చుగా. చూడు బాబు, ఈ విషయం గురించి నీ మీద ఒత్తిడి చేసే హక్కు అధికారం నాకు లేవు. అమ్మలాంటి దాన్ని చెప్తున్నాను. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చెరామి అని పెళ్లినాడు ప్రమాణం చేసుంటావు. అంటే ధర్మంలోనూ డబ్బులోనూ పడగ్గదిలోనూ మోక్షంలోనూ భార్యను వదిలిపెట్టను అని అర్థం. భర్తగా అది నీ బాధ్యత. అలాగే సీత కూడా నీ విషయంలో కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, క్షమయా ధరిత్రి అని అనిపించుకోవాలని ఉంటుంది. సీత నోరు తెరిచి నిన్ను అడగలేకపోవచ్చు. నీకు అన్ని విధాలా తోడుగా ఉండాల్సిన బాధ్యత సీతకుంది. మీ ఇద్దరి బాధ్యతలు నెరవేరాలంటే మీరు భార్యాభర్తల స్థాయి నుంచి అమ్మా నాన్నల స్థాయికి రావాలి. అప్పుడే మీ లైఫ్ ఫుల్ఫిల్ అయినట్టు. ఆలోచించు బాబు. సీత, టీచర్, ఏమైంది సీత? మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు టీచర్. ఇందాక నాతో, ఇప్పుడు మా అమ్మతో చెప్పిన మాటలు మా అమ్మో బతుకుంటే మా అత్తమ్మో చెప్పాల్సిన మాటలు అవి. మీరు నాకు అత్తమ్మ కాకపోయినా, మా అమ్మకు అమ్మ కాకపోయినా మా గురించి మంచిగా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఏమని పిలవాలో
తెలియడం లేదు. మిమ్మల్ని మనిషి అనుకోవాలా లేక దేవత అనుకోవాలా? నువ్వు ముద్దుగా పిలుచుకుంటావుగా అత్తమ్మ అని, నేనలాగే అనుకో. నేను మీ మేనత్తను అనుకో, రామమ్మని అనుకో. నువ్వెలా అనుకుంటే అలా సీత. అత్తమ్మా, నా కొడుకు కోడలే ఇలాంటి సమస్యలే ఉంటే నేను ఊరుకునేదాన్ని కాదు సీత. అందుకే మీ సమస్యలు కల్పించుకున్నాను. మిమ్మల్ని కలిపే బాధ్యత నాది. పద.